హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్ వాళ్ళు. ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి దరిచేరు మచెలి స్టోరీలోని 19వ భాగం. ఆరోహి అలా ఆర్యన్ని కొట్టగానే అందరూ షాక్ అయిపోతారు. నైనా మాత్రం సంతోషంగా ఏం జరుగుతుందా అని చూస్తూ ఉంటుంది. మధు షాక్ అయి ఆరోహి వైపు చూస్తూ ఉంటే, ఆరోహి మోసం చేసింది ఇతన అంటే వీళ్ళిద్దరికీ ముందుగానే పెళ్ళైపోయిందా? ఇప్పుడు ఇద్దరు ఒకటైపోయారా అని అనుకుంటూ ఉండగానే ఆరోహి అలా కొట్టేసరికి మధు సంతోషంగా అంటే ఆరోహి ఆర్యన్ని ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. ముందు నా ప్రేమ గురించి తనకి చెప్పి ఒప్పించి ఆర్యన్ని దూరంగా తీసుకువెళ్ళి పోవాలి అనుకుంటూ జరిగేది చూస్తూ ఉంటాడు. ఆర్యన్ నవ్వుతూ ఆరోహిని చూస్తూ ఉంటే ఆరోహి ఇంకా కోపం వచ్చి ఆర్యన్ కాలర్ పట్టుకొని, ఎందుకు ఇలా నవ్వుతున్నావు? నా జీవితాన్ని నాశనం చేసి ఇప్పుడు అందరి ముందు తాళి కట్టగానే నీ భార్య అని చెప్పగానే నీ వెనుక కుక్క పిల్లలా వస్తా అనుకుంటున్నావా? అది ఎప్పటికీ జరగదు. ఏంటి, వీళ్ళు నీ పిల్లలా? ఎలా అయ్యారు? నువ్వున్నావా? నేను పిల్లల్ని నా కడుపులో మూసేటప్పుడు, లేక నొప్పులు భరిస్తూ కనేటప్పుడు ఉన్నావా? లేక ఈ సమాజం అంతా మెడలో తాళి లేక, నువ్వు పక్కన లేక, కడుపుతో ఉన్న నన్ను చూసి తిరుగుబోతులా చూస్తూ సూదుల్లాంటి మాటలతో నా గుండెకి తూట్లు పొడుస్తూ ఉంటే, అవన్నీ పట్టించుకోకుండా వీళ్ళ కోసమే బ్రతుకుతూ వీళ్ళకి ఏ లోటు రాకూడదని ఈ సమాజంతో పోటీ పడుతూ ఉరుకులు పరుగులు పెడుతుంటే అప్పుడు ఉన్నావా? వీళ్ళు పెరిగేటప్పుడు ఉన్నావా? ఎప్పుడు ఉన్నావు? నువ్వు ఎప్పుడూ లేవు. నన్ను మోసం చేసి సంతోషంగా నువ్వు నీ లైఫ్ చూసుకున్నావు. వీళ్ళు నీ పిల్లలు ఎప్పటికీ కారు, నా పిల్లలు మాత్రమే. ఇదంతా చేసి నన్ను నమ్మించాలని చూడకు. నిన్ను నమ్మి మళ్ళీ మోసపోవాలని లేదు. ఇంకెప్పుడు నన్ను కలవాలని ప్రయత్నించకు అని ఆవేశంగా చెప్పి ఆర్యన్ కాలర్ వదిలేసి 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తూ, నీకు దండం పెడతాను, నన్ను వదిలేయ్. నా బ్రతుకు నేను బ్రతుకుతున్నా, నన్ను కదిలించకు అని ఏడుస్తూ చెప్పి లలిత గారి వైపు ఒక చూపు చూసి పిల్లలిద్దరి చేతులు పట్టుకొని తీసుకువెళ్తూ ఉంటుంది. లలిత గారు ఆ చూపు అర్థం చేసుకుని ఆర్యన్ వైపు కోపంగా చూస్తూ వెళ్ళిపోతారు. ఎన్ని మాటలన్నా ఆర్యన్ నవ్వుతూ ఆరోహి వెళ్ళిన వైపే చూస్తూ మనసులో, నాకు తెలుసు ఆరోహి, నువ్వు ఇలాగే రియాక్ట్ అవుతావని. అందుకే మన పర్సనల్ లైఫ్ ఎవరికీ తెలియకూడదని ముందుగానే మైక్ ఆపేశాను. ఎవరు ఈ మాటలు వినకుండా అనుకుని సెక్యూరిటీకి సైగ చేయగానే ఆరోహి వెనక ఫాలో అవుతూ వెళ్తారు. మధు వెంటనే ఆరోహి వెనక వెళ్తుంటే సెక్యూరిటీ తనని అడ్డగిస్తారు. ఇంతలో అందరూ షాక్ నుంచి తేరుకుని, సార్ ఏంటి మీ వాయిస్ వినిపించలేదు? మేడం మిమ్మల్ని ఇలా పబ్లిక్లో ఎందుకు కొట్టింది? పైగా ఏదో మాట్లాడుతుంది, మాకు వినిపించలేదు, ఏమంటుంది సార్ అని ఆతృతగా అడుగుతుంటే, ఫ్యాన్స్ అందరూ మా ఆర్యన్ని కొడుతుందా అని అరుస్తూ ఆరోహి మీదకి వెళ్ళబోయేంతలో ఆర్యన్ సెక్యూరిటీ మొత్తం ఆరోహి చుట్టూ ఉండి ఆరోహి దగ్గరికి చేరకుండా జాగ్రత్తగా బయటికి పంపించేస్తారు. అలా అందరూ తన మీదకి రావటంతో ఆరోహి ముందు భయపడిన తన చుట్టూ ఉన్న వాళ్ళు ఆర్యన్ సెక్యూరిటీ అని అర్థమై ఇంకా కోపం వచ్చి వాళ్ళ నుంచి తప్పించుకొని బయటకు వచ్చి కనిపించిన క్యాబ్లో ఇంటికి బయలుదేరుతుంది. ఆర్యన్ నవ్వుతూ అందరితో, అలాంటిదేమీ లేదు, నా మీద కొంచెం కోపంగా ఉంది. ఇది మా పర్సనల్ విషయం, మీరు కలుగజేసుకోకపోతేనే మంచిది. మీరు మీ ఇష్టం వచ్చినట్టు న్యూస్ రిలీజ్ చేయొద్దు అని పెదవుల మీద నవ్వుతో కళ్ళల్లో కోపంతో బేస్ వాయిస్లో చెప్తాడు. ఆ వాయిస్కి మీడియా అందరూ భయపడి అలాగే అన్నట్టు చూస్తారు. ఇంతలో సంజయ్ ఆర్యన్ దగ్గరికి వచ్చి, ఎందుకురా ఇలా చేశావు? తనకి కొంచెం టైం ఇవ్వచ్చు కదా. నీకు ముందే తెలుసు కదా ఆరోహి నీ మీద ఎంత కోపంగా ఉందో. తెలిసి తెలిసి ఎందుకు ఇలా చేసి తనని బాధ పెట్టి నీ పరువు తీసుకున్నావు అని బాధగా అడుగుతుంటే, ఆరోహి కోసం ఏదైనా భరిస్తాను కానీ ఇప్పుడు ఈ ప్రపంచానికి తన గురించి తెలియకపోతే తను నన్ను చూసి ఇంకా దూరమయ్యే అవకాశం ఉంది. అందుకే ఇలా అందరికీ పరిచయం చేశాను. ఇప్పటి వరకు అది ఈ సమాజంతో పోరాడుతూ చాలా కష్టాలు పడింది.
ఇక తనకి ఏ కష్టాలు ఉండకూడదు. అందుకే ఇలా చేశాను. ఇప్పుడు తను ఎక్కడికి వెళ్ళినా తను నా భార్యగానే గౌరవంగా చూస్తారు. ఇక నన్ను దాటి ఎక్కడికి వెళ్ళలేదు. ముందు దాని దగ్గరికి వెళ్ళి ఎలాగైనా దాన్ని కన్విన్స్ చేయాలి పద అని సంజయ్‌ని తీసుకొని హడావిడిగా వెళ్తుంటే నైనా ఆర్యన్ దగ్గరికి వచ్చి, "ఎందుకు బావా దాని దగ్గరికి? అది ఇంతమంది ముందు నిన్ను కొట్టి నీ పరువు తీసింది. ముందు దాన్ని చంపెయ్యాలి" అని ఇంత జరిగిన ఆర్యన్ తన దగ్గరికి వెళ్తాను అన్నాడని కసిగా అంటుంటే, పబ్లిక్ ముందు ఆడపిల్లని కొట్టటం మంచిది కాదని తన కోపాన్నంతా పిడికిళ్ళు బిగించి కంట్రోల్ చేసుకుంటూ, "నోరు మూసుకొని పక్కకి పో" అని అరుస్తాడు. దెబ్బకి నైనా భయపడి ఆర్యన్‌కి దూరంగా వెళ్తుంది. ఆర్యన్ సినిమా లాంచ్ అంతా వదిలేసి ఆరోహి కోసం వెళ్ళిపోతుంటే మీడియా వెనకపడుతూ "ఎక్కడికి వెళ్తున్నారు సార్" అని అడుగుతున్నా "నన్ను ఫాలో చేసి డిస్టర్బ్ చేయొద్దు" అని బేస్ వాయిస్‌లో చెప్పి స్పీడ్‌గా కార్ దగ్గరికి వెళ్లి ఆర్యన్ డ్రైవింగ్ సీట్‌లో కూర్చుంటే సంజయ్ ఆర్యన్ పక్కన కూర్చుంటాడు. ఆర్యన్ వెంటనే కార్ స్టార్ట్ చేసి ఉన్న స్పీడ్ అంతా యూజ్ చేసి ఆరోహి దగ్గరికి బయలుదేరుతాడు. టీవీలో వచ్చేదంతా చూస్తూ హాసిని షాక్ అయ్యి "ఆరోహి కనిపించిందా? మరి నాకెందుకు చెప్పలేదు" అనుకుంటూ సంజయ్‌కి కాల్ చేస్తుంటే సంజయ్ కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి సంజయ్ అమ్మానాన్నలకి చెప్పి తన కూతుర్ని తీసుకొని వెంటనే సుమిత్ర గారి దగ్గరికి బయలుదేరుతుంది. సుమిత్ర ఆనంద్ గారు టీవీలో జరిగింది చూసి షాక్ అయ్యి "నా కోడలు దొరికేసింది. ఇప్పటినుంచి నా కొడుకు నవ్వుతూ ఉంటాడు. చూశారా నా కోడలు పక్కన ఉంటే తను ఎలా నవ్వుతున్నాడో" అని ఆనందంగా నవ్వుతూ అంటుంటే, "మరి నీ కోడలు నీ కొడుకుని కొట్టింది. అది కనిపించలేదా?" అని ఆనంద్ గారు వెటకారంగా అంటారు. "కొట్టక ముద్దు పెట్టుకుంటుందా వాడు చేసిన పనికి? తను జస్ట్ కొట్టింది. నేను ఆ ప్లేస్‌లో ఉండి ఉంటే చంపేసుండేదాన్ని. కానీ ఎంతైనా నా కొడుకు కదా! అందుకే ఏమీ చెయ్యలేకపోయాను" అని కోపంగా అంటుంటే, సుమిత్ర గారి మాటలకి ఆనంద్ గారు మనసులోనే పొంగిపోతూ సుమిత్ర వైపు చూస్తుంటే, "ఏవండీ! మనం వెంటనే వైజాగ్ బయలుదేరుదాం. ఆ ఏర్పాట్లన్నీ చూడండి. నాకు వెంటనే నా కొడుకు, మనవరాలు, మనవడిని చూడాలని ఉంది" అని హడావిడి చేస్తుంటే, ఇంతలో హాసిని లోపలికి వచ్చి "డాడీ మనం వెంటనే వైజాగ్ వెళ్దాం. నేను వెంటనే ఆరోహిని చూడాలి. వీళ్ళకి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు" అని గబగబా మాట్లాడుతుంటే, ఆనంద్ గారు నవ్వుతూ "ఇప్పుడే బయలుదేరుదాం పదండి. నాకు కూడా వాళ్ళని చూడాలని ఉంది" అని వెంటనే డ్రైవర్‌తో కార్ రెడీగా పెట్టమని చెప్పి బయలుదేరబోతుంటే, అప్పటి వరకు టీవీలో జరిగిందంతా చూసి షాక్‌లో ఉన్న హరీష్, మీనా గారు సుమిత్ర మాట్లాడిన మాటలకి మనసులోనే రగిలిపోతూ "మేముండగా అది ఎలా ఈ ఇంట్లో అడుగు పెడుతుందో చూస్తాము" అనుకొని "మేము వస్తాం బావగారు పదండి" అని వాళ్ళు కూడా బయలుదేరుతుంటే, ఆనంద్ గారు కోపంగా "ఇప్పుడు మీరే అవసరం లేదు. మీరు వస్తే తిరిగి వచ్చేటప్పుడు ఇంట్లో ఏర్పాట్లు ఎవరు చూస్తారు" అని అంటుంటే, "అవును అన్నయ్య వదినా, మీరు ఇంట్లోనే ఉండండి. నేను నా కొడుకు, కోడలు, మనవడు, మనవరాలిని తీసుకొని వస్తాను" అని ఆనందంగా అంటుంటే, వాళ్ళిద్దరికీ కడుపు మండిపోతున్నా సైలెంట్‌గా సరే అని అంటారు. అందరూ బయలుదేరి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లి అప్పటికప్పుడు ఉన్న వైజాగ్ ఫ్లైట్ ఎక్కి వైజాగ్ వెళ్తారు. ఆరోహి ఏడుస్తూ ఇంటికి వెళ్ళేంత వరకు పిల్లలు ఏడుస్తూ "మమ్మీ మాకు డాడీ కావాలి. ప్లీజ్ డాడీ దగ్గరికి తీసుకువెళ్ళు" అని అడుగుతుంటే, ఆరోహి ఏడుస్తూ "ఎందుకు మళ్ళీ మీ జీవితంలోకి రావాలని చూస్తున్నాడు?
నువ్వే పిల్లల తండ్రివని ఎందుకు చెప్పావు? ఇప్పుడు వీళ్ళని ఎలా సముదాయించాలి? నువ్వు ఇప్పటికీ మారలేదు. నన్ను సాధించాలని నా దగ్గరికి వచ్చావు. నాకు తెలుసు నువ్వు మారిపోయావు అంటే నమ్మటానికి నేను సిద్ధంగా లేను అనుకుంటూ పిల్లలతో, ప్లీజ్ నాన్న మీరు ఏడవకండి. మీరు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది. నేను ఏడిస్తే మీకు ఇష్టమా అని అడుగుతుంటే, లేదు మమ్మీ నువ్వు ఏడవద్దు మమ్మీ, కానీ మాకు డాడీ కావాలి మమ్మీ, డాడీని మేము బాగా మిస్ అవుతున్నాం అని బాధగా అంటుంటే ఆరోహికి ఏం మాట్లాడలేక సైలెంట్గా ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో లలిత గారు పిల్లలతో, మీరు నేను చెప్పిన మాట వింటారు కదా? ఇన్ని రోజులు మీ మమ్మీ చెప్పినట్టు వింటే మీ డాడీ మీ దగ్గరికి వచ్చి తీసుకువెళ్తాడు. వింటారా మరి అని లాలనగా అడుగుతుంటే, నిజంగా తీసుకువెళ్తారా అని ఆశగా అడుగుతారు. లలిత గారు వాళ్ళని చూసి బాధగా అనిపించి ఆరోహి సర్ది చెప్పాలనుకుని ఖచ్చితంగా తీసుకువెళ్తుంది. మీరు మమ్మీని డాడీ గురించి అడిగి విసిగించద్దు అని చెప్తారు. పిల్లలు బుద్ధిగా సరే అని తల ఊపుతారు. అలా ఇంటి దగ్గర క్యాబ్ ఆగగానే ఆరోహి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి తన డోర్ వేసుకొని మంచం మీద పడి ఏడుస్తూ, సారీ ఆర్యన్, నిన్ను అంతమంది ముందు కొట్టి ఉండకూడదు, కానీ నువ్వు చేసిన మోసం నేను పడిన బాధలు మర్చిపోలేను. నీకు అంతమంది ముందు కొడితే కోపం కదా? లేదు, నీ నవ్వు చూస్తుంటే నాకు పిల్లల్ని కూడా దూరం చేసేలా ఉన్నావు. అలా జరగనివ్వను. ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ, అవును, నీకు కనిపించకుండా దూరంగా పిల్లల్ని అమ్మని తీసుకొని వెళ్ళిపోవాలి అని అనుకుని పిల్లలివి తనవి బట్టలు ప్యాక్ చేస్తుంటే డోర్ కొడుతున్న సౌండ్కి కొట్టేది లలిత గారు అనుకుని, అమ్మ మనం ఆర్యన్కి కనిపించినంత దూరం వెళ్ళిపోదాం, వెంటనే నీ బట్టలు ప్యాక్ చేసుకో అని అంటూ డోర్ తీయగానే ఎదురుగా ఉన్న ఆర్యన్ని చూసి షాక్ అయి వెంటనే కోపంగా, ఇక్కడికి కూడా వచ్చేశారా అని అడుగుతుంటే ఆర్యన్ తన మాటలు విని బ్యాగ్ వైపు చూసి కోపంగా ఆరోహి వైపు చూస్తూ, ఏంటి మళ్ళీ పారిపోవాలని చూస్తున్నావా అంటూ లోపలికి వచ్చి గడియ పెట్టి ఆరోహి దగ్గరికి వెళ్తుంటే ఆరోహి కంగారుగా వెనక్కి అడుగులు వేస్తూ, మీరు అందరితో ఎందుకు అబద్ధం చెప్పారు? మన ఇద్దరికి పెళ్ళయ్యిందని అని కోపంగా అడుగుతుంటే ఆర్యన్ తన ప్యాంట్ పాకెట్లో నుంచి ఆరోహి ఎప్పుడు కనిపిస్తే అప్పుడు కట్టడానికి రెడీగా ఉంటుందని తీసుకున్న తాళిని తీసి ఆరోహి ముందుకు వచ్చి ఆరోహికి తేరుకునే టైం కూడా ఇవ్వకుండా గబగబా 3 ముళ్ళు వేస్తాడు. ఆరోహి షాక్ అయ్యి ఆర్యన్ వైపు, తను కట్టిన తాళి వైపు మార్చి అలాగే చూస్తూ ఉంటుంది. Thank you for listening and please like, share, comment and subscribe.